హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీనా అయితే డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు. అతను మీ తమ్ముడయితే బైక్ పైనుంచి పడితే అలా దెబ్బలు తగలవు అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అయితే డాక్టర్‌ని అయితే చెప్పే మాటలు వింటూ ఉంటారు. అతనికి ఎవరో గట్టిగా కొట్టుండాలి. అందుకే అంతగానం దెబ్బలు తగిలాయి అని చెప్పి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని మీనా అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే శివ దగ్గరికి వెళ్తారు మీనా మరియు వాళ్ళ అమ్మ. వెళ్ళి మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది. డాక్టర్ గారు నాకు మొత్తం చెప్పారు. నీకు బైక్ పై నుంచి పడలేవు నువ్వు. నిన్ను ఎవరు కొట్టారో చెప్పు శివ అని చెప్పి మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శివ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా అడుగుతూ ఉంటుంది. చెప్పరా శివ ఎవరు కొట్టారు అసలు నిన్ను? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిజాన్ని ఎందుకు దాస్తున్నావు? అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది అమ్మ బావే తాగొచ్చి నన్ను కొట్టాడు అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు శివ. ఆ మాటలు విని ఒక్కసారిగా మీనా అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. మీనా వాళ్ళ అమ్మ కూడా ఏంటి అల్లుడు గారు కొట్టారా? అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే మీనా అయితే బాలు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నా తమ్ముడిని ఎందుకు కొట్టారు మీరు? అసలు నా తమ్ముని చెయ్యి ఎందుకు విరిచేశారు? ఎందుకు అలా చేశారు మీరు? నా తమ్ముడు హాస్పిటల్‌లో చాలా బాధపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకే కోపం వచ్చి మీ తమ్ముడిని కొట్టాను. లాగిపెట్టి ఒకటి కొట్టాను. కింద పడ్డాడు వెంటనే మీ తమ్ముడు. కానీ మీ తమ్ముడి చెయ్యి విరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. అంటే మా వాళ్ళకి ఏం జరిగినా ఎవరు అడిగేవాళ్ళు లేరని కదా మీ ధైర్యం. మీరు మా ఫ్యామిలీకి ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటారని అనుకున్నాను. కానీ ఈ రోజుతో నాకు ఆ నమ్మకం మొత్తం పోయింది మీ మీద అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మీనా అయితే. మీనా మాటలు విని బాలు అయితే ఒక్కసారిగా అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.